రోజు తింటే ఒక రోజు తినేవాళ్ళం కాదు. చాలా ఇంకా ఎన్ని ఇబ్బందులు అంటే చెప్పుకోలేమండి. బాబుకి ఎన్నెన్నో మందులు రాసేవారు. ఆ మందులకి ఇంకా ఎక్కువయ్యేదండి. ఎక్కువైతే బాబు ఏంటని స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే చెప్పాలో చెప్పకూడదో తెలీదు. టాయిలెట్ పోసుకునే దగ్గర నుంచి బాబుకి చీము పడుతూ ఉండేది ఎక్కువగా. డాక్టర్లతో మాట్లాడితే ఈ బాబుకి ఈ వ్యాధి ఉంది, ఇది లక్షల్లో ఇద్దరికి ముగ్గురికి వస్తుందని చెప్పారు. చెప్పిన దగ్గర నుంచి మాకు అవి కాళ్ళు చేతులు ఇంకా ఏం చేయాలో తెలీదు. బాబుని ఎలా బ్రతికించుకోవాలో తెలియదు. ఎందుకంటే ఆ బాబు పుట్టడమే చాలా బ్లూ కలర్లో పుట్టాడండి. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని. అందరికీ వందనాలు. నా పేరు శైలజ. నేను రాజమండ్రిలో ఉండేదాన్ని. సంవత్సరం ముందు ఇక్కడికి వచ్చాము ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. నా సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నతనం నుంచి కష్టాలని ఎదిరించుకుంటూ వచ్చాను, దేవుడి పైన ఆధారపడుతూ. నా జీవిత చరిత్ర ఏంటంటే, నేను పడిన కష్టాలు అసలు ఎవరికి ఉండవేమో, అన్ని కష్టాలు అనుభవిస్తూ వచ్చాను. నేను పుట్టకూడదని మా అమ్మ టాబ్లెట్లు మందులు అన్నీ వేసుకున్నారు. అయినా సరే దేవుని సంకల్పం వలన నేను పుట్టడం జరిగింది. తర్వాత ఎదిగిన తర్వాత అమ్మ నాన్న కొంచెం గొడవల వల్ల నన్ను పెంచుకోవడానికి ఇచ్చారు. వాళ్ళకి పిల్లలు లేక పెంచుకోవడానికి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా నన్ను బాగానే చూసుకునేవారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత తమ్ముడు చనిపోయాడండి. మేము ముగ్గురు పిల్లలము. తమ్ముడు చనిపోవడం వల్ల మళ్ళీ పెంచుకున్న అమ్మ నాన్న నన్ను అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించారు. పంపించిన తర్వాత మేము పడిన కష్టాలు ఎలా అంటే, ఒకరోజు తింటే ఒకరోజు తినేవాళ్ళం కాదు. చాలా ఇంకా ఎన్ని ఇబ్బందులు అంటే చెప్పుకోలేమండి. చాలా అనుభవించాం. కానీ ఎప్పుడు కూడా నేను దేవుడిని విడిచిపెట్టలేదు. ఒక ఏజ్ వచ్చినప్పటికీ నాకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాయ మాటలు చెప్పాడండి. చెప్తే నాకు తెలియక మా అమ్మ నాన్న వచ్చి అడుగు అని అన్నానండి. అడిగితే మా అమ్మ నాన్నే వచ్చి అడిగాడు. అడిగితే మేము చేయము మా పాపనే అని చెప్పి అన్నారు. ఆయన అప్పటికప్పుడు నైట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్ళి కాబట్టి నన్ను రానివ్వలేదు మా నాన్నగారు. రానివ్వకపోగా సరైన పోషక ఆహారం లేక నాకు పారాలసిస్ వచ్చిందండి. పారాలసిస్ వస్తే బాబుకి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళకే చాలామంది కుటుంబం అండి. మా అత్త వాళ్ళు 2 రూమ్లు ఉంటాయి. ఒక పూట ఉంటే ఒక పూట లేని జీవితం అండి మాది. అయితే బాబు ప్రెగ్నెన్సీతో ఉండగా సరే మా ఆయన గారు ఫుల్గా డ్రింకర్ అండి. డ్రింకింగ్ ఇంకా ప్యాకెట్ అన్ని అలవాట్లు అన్నిటికీ వ్యసనాలు అయిపోయిన అబ్బాయి అండి. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సరైన ఆహారం లేక బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే అందరికీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. నా బాబుకైతే అట్లా కాదండి. బ్లడ్ ఎవ్రీ మంత్ ఇరిగిపోతూ ఉంటుందని చెప్పారు. మాకు కూడా తెలియదండి. ఒకనొక రోజు జ్వరం వచ్చింది బాబుకి. జ్వరం వస్తే చిన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే బాబుకి ఎన్నెన్నో మందులు రాసేవారు. ఆ మందులకి ఇంకా ఎక్కువయ్యేదండి. ఎక్కువైతే బాబు ఏంటని స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే చెప్పాలో చెప్పకూడదో తెలీదు. టాయిలెట్ పోసుకునే దగ్గర నుంచి బాబుకి చీము పడుతూ ఉండేది ఎక్కువగా. అమ్మో ఏంటి అని భయపడుతూ ఉండేవాళ్ళం మేము. భయపడుతూ ఉంటే ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాం అందరం కలిపి. తీసుకెళ్తే డాక్టర్లతో మాట్లాడితే ఈ బాబుకి ఈ వ్యాధి ఉంది, ఇది లక్షల్లో ఇద్దరికి ముగ్గురికి వస్తుందని చెప్పారు. చెప్పిన దగ్గర నుంచి మాకు
అది కాళ్ళు చేతులు ఇంకా ఏం చేయాలో తెలీదు. ఎలా బాబుని ఎలా బ్రతికించుకోవాలో తెలీదు. ఎందుకంటే ఆ బాబు పుట్టడమే చాలా బ్లూ కలర్‌లో పుట్టాడండి. ఈ బాబు పుట్టాడు గానీ బ్రతకడు అని నా డెలివరీ టైంలోనే చెప్పారు. అలా పుట్టుక నుంచి బాబుని ఇలా అంటున్నారేంటి దేవా! నాకైతే ఎవరి సపోర్ట్ లేదు. నీ పైనే ఆనుకున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రుల జీవితం ఏంటో నాకు తెలుసు. కష్టం తప్ప మాకు ఎవ్వరు ఆదరించేవారు లేరు. నా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నా తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఏ పూటకి ఆ పూట తిని బ్రతికే వాళ్ళమే తప్ప ఎవరికి ఆస్తులు అంతస్తులు లేవని నేను నీ పైన ఆధారపడ్డాను దేవా. నా బిడ్డని మీరే బ్రతికించండి. మీరే నాకు బహుమతిగా ఇచ్చారు. మీరే బతికించండి అని ఈ ఒక్క ప్రార్థన చేసుకునేదాన్నండి. అయితే అక్క ఒక 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఉంటుందండి. ఉంటుంటే కల్వరి టెంపుల్‌లో ఉండేదండి అక్క. కల్వరి టెంపుల్‌లో సీఎస్‌టీగా ఉండేది ఆమె. తన నెల నెల మాకు డబ్బులు పంపించేదండి. బాబు ఎలా ఉన్నాడు? ఏం చేశాడు? నాన్నగారు ఆటో కొనుక్కోవాలని దాచుకున్న డబ్బులు ఇవన్నీ మేము కూడి ఆ బాబుని బ్రతికించుకోవాలని హాస్పిటల్‌కి డాక్టర్ గారితో మాట్లాడితే, లేదు ఇంత అవుతది. బొంబాయి పంపించాం రిపోర్టు. అవి రావాలి. అప్పుడు బాబు గురించి చెప్తామని మమ్మల్ని చాలా భయపెట్టేవారండి. ఎవ్రీ మంత్ బాబుకి బ్లడ్ ఎక్కించాలని చెప్పి అనేవారండి. మాకున్న స్తోమతను బట్టి నెల నెల ఎక్కించాలంటే మాకు చాలా ఖర్చు అవుతుందండి. ఎలా అంటే నెలకి 80,000 అయ్యేదండి ఆ బాబుకి. మా కుటుంబం అయితే దేవుడి పైన ఆధారపడ్డామండి. నా చిన్నతనం నుంచి నేను కష్టం మీదే ఆధారపడ్డాను. నా తండ్రి నువ్వే నా ప్రపంచం. ఎందుకంటే ఎవరికి ఏం చెప్పినా అది మనల్ని హేళన చేస్తారు తప్ప మనకి సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మీరే నా ధైర్యం, మీరే నా ఆధారం అనుకొని ముందుకు సాగానండి. సాగితే ఒకానొక దినాన నాకు ఏసీ పడదండి, చలిగాలి పడదు. నాకైతే ఉబ్బసం ఉందండి. బయటగా మబ్బు వేసినా నాకు హెల్త్ బాగోదండి. అయితే ఒకరోజు నేను మ్యాక్స్‌లో చేసేదాన్నండి. మ్యాక్స్ బట్టల షాప్‌లో. అయితే అక్కడ ఫుల్ ఏసీ వల్ల ఏంటో నాకు తెలీదండి. మూతు, కన్ను లాగేసిందండి. అసలు మాట్లాడడానికి కూడా నాకు మాట వచ్చేది కాదండి. రెప్ప పడేది కాదు. రాత్రులైనా, పగలైనా నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్నండి. నేను ముసుగిలా వేసుకొని హాస్పిటల్‌కి వెళ్ళానండి. వెళ్తే ఈ అమ్మాయికి 3 సంవత్సరాలు కరెంట్ పెట్టాలి. అప్పుడైతేనే మూతి సరవుతుంది, కన్ను కూడా మంచిగా అవుతుంది అని చెప్పి మమ్మల్ని డాక్టర్ గారు బెదిరించారు. అది టెస్టులు మేము చేయించుకున్నామండి. అసలు ఏంటా ఇదని టెస్టులు చేయించుకుని బయటకు వచ్చేసాము. ఇంకా ఒక మందు కాదు కదా, ఒక టాబ్లెట్ కూడా మేము తీసుకోలేదండి. నలుగురిలో తిరగలేకపోతున్నాను, నలుగురితో మాట్లాడలేకపోతున్నాను. ఎవరితో మాట్లాడినా నన్ను ఎక్కిరిస్తున్నారు. నా స్వరం ఏంటో మీకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. నన్ను స్వస్థపరచు దేవా. ఏ మందు లేకుండా నన్ను స్వస్థపరచు తండ్రి. ఎందుకంటే నేను నీ పైన ఆధారపడ్డానని నేను ప్రార్థన చేసుకున్నాను. నాన్న, అమ్మ, నా కుటుంబ సభ్యులంతా ప్రార్థన చేశారండి. దేవుడి దయ వల్ల నాకు ఎటువంటి మందులు లేకుండా ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నాను. రెప్ప పడుతుందండి. దేవునికి స్తోత్రం తండ్రి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించును. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం జుంటి తేనె కన్నా మధురము సర్వజనులకు సుకృతం జుంటి తేనె కన్నా మధురము సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం ఆశ
బహుకమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం నా కురులకు పరిమళంబులతో చేసేదనేదు పాద సేవ నా కురులకు పరిమళంబులతో చేసేదనేదు పాద సేవ నా గుండె గుడిలో కొలువయ్యున్నా నేను చేసేదనేదు మధుర సేవ వెలిగెను నాలో నీ ఆత్మదీపము వెలిగెను నాలో నీ ఆత్మదీపము కడిగిన ముత్యముల అయ్యాను నేను కడిగిన ముత్యముల అయ్యాను నేను కమ్మని బహుకమ్మని చల్లని అతి చల్లని